ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాభాగవతంలో పంచమ స్కందం, దీంట్లో మొదటి అధ్యాయం అన్నమాట. ప్రియవ్రతుని యొక్క చరిత్ర. ఈ ప్రియవ్రతుడు అనేవాడు చాలా పరమ భాగవత ఉత్తముడు. పురా జనకాదయ రాజానః రాజ్యం కృత్వా మోక్షం ప్రాప్నువంతః అని వాక్యం ఉండేది. పూర్వకాలంలో జనకుడు మొదలుగా కలిగినటువంటి రాజర్షులు రాజ్యాన్ని చేసి మోక్షాన్ని పొందారు. అలా ప్రియవ్రతుడు కూడా రాజ్యాన్ని చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళు గొప్పవాడు. ఈ ప్రియవ్రతుడు భగవంతుడంటే చాలా ఇష్టం. భాగవతోత్తముడు అని ఎల్లవేళలా పుట్టిన తర్వాత భగవంతుడిని ధ్యానం చేస్తూ, భగవంతుడిని ఆరాధిస్తూ, భగవంతుడి యొక్క పాద పద్మములే తన యొక్క జీవిత లక్ష్యమని భావించినటువంటి పరమ భాగవతోత్తముడు ప్రియవ్రతుడు. ఈ ప్రియవ్రతుడికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మహానుభావులు వచ్చారనుకోండి, మంచి మంచి విషయాలు తెలుసుకుంటాడు. నారద మహాముని వచ్చాడనుకోండి, ఆయన పాదపద్మాలని సేవించి ఆయన్ని ఈ భగవంతుడి యొక్క తత్వం గురించి చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు సత్పురుషుల యొక్క సాంగత్యం, సత్పురుషుల యొక్క దర్శనం, వారితో సంభాషించడం ద్వారా భగవంతుడి యొక్క తత్వము మనకి అవగతం అవుతుంది. వాళ్ళు మనతో మంచి మంచి విషయాలు చెప్తారు. భగవంతుడి యొక్క కథలు అవ్వచ్చు, తత్వం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి బోధిస్తూ ఉంటారు. అలా బోధించిన వారిలో నారదుడు ఈ ప్రియవ్రతుడికి బోధించాడు. ఈ ప్రియవ్రతుడు చిన్నపిల్లవాడే, చాలా బలము కలవాడు. మరి రాజకుమారుడు అంటే బలంగానే ఉంటాడు. కానీ అంత పిల్లవాడికి ఈ యొక్క నారదుడి యొక్క ఉపదేశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు చాలా భాగవత కథల్లో చూసారో లేదో, మన ధ్రువుడికి నారదుడే చెప్తాడు, ప్రహ్లాదుడికి నారదుడే చెప్తూ ఉంటాడు ఈ యొక్క తత్వాన్ని. ఈ విధంగా మనకి నారద మహాముని ప్రియవ్రతుడికి భగవంతుడి యొక్క తత్వాన్నంతా చెప్పడం ద్వారా అతడు పూర్తిగా భాగవతోత్తముడయ్యాడు. సరే, తండ్రి స్వయంభువ మనువు. రాజుల యొక్క లక్షణం ఏంటి? తన తర్వాత యువరాజుకు పట్టాభిషేకం చేయాలి. ఆ స్వయంభువ మనువు పిల్లవాడిని కేకేసి, నాయన నీకు పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. ఈ ప్రియవ్రతుడు అన్నాడు, నాన్నగారు నేను రాజ్యం చేయను, ఇవన్నీ కూడా విషయవాంఛలు, నేను నాది ఇవన్నీ ఏమీ కాదు, శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాలను మాత్రమే సేవిస్తాను. ఈ భార్య పిల్లలు, ఈ సంసారము, ఈ బంధంలో పడి ఆ విష్ణుమూర్తిని ఆరాధించడం సాధ్యం కాదేమో అనే భయంతో వద్దంటున్నాను నాన్నగారు. మీ మాట కాదన్నాను కాదు, శిరోధార్యము అయినప్పటికీ నేను ఇలా చెయ్యాలి అన్నాడు. ఏం చేయాలో ఆయనకు అర్థం అవ్వలేదు. తన పిల్లవాడు ఇలా అంటున్నాడు. కానీ సృష్టి ప్రారంభం, సృష్టి ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి కదా. వివాహాదుల వ్యవస్థ జరిగితేనే సృష్టి జరుగుతుంది. అందరూ భగవంతుడిలో కలిసిపోతే ఇంకెలాగా? ఈ విషయం మెల్లిమెల్లిగా సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడికి తెలిసింది. ప్రియవ్రతుడు
చాలా గొప్పవాడు, అటువంటి వాడు రాజ్యాధికారాన్ని స్వీకరించనంటున్నాడు అని చెప్పి ఆలోచన కలిగి ఆయన అంటే ఒక్కొక్క మనిషి అవతారం ఒక్కొక్క రూపాన్ని మనకి ఈయన ఒక వైద్యుడిగా జన్మిస్తాడు, ప్రజలకు సేవ చేస్తాడు, ప్రజల యొక్క బాధల్ని తీరుస్తాడు అని ఓ మనిషిని సృష్టిస్తాడు భగవంతుడు. నేను వైద్యం చేయను అంటే ఎలాగా? ఆయన వైద్యం చేయడానికే ఆయన్ని సృష్టించాడు భగవంతుడు, తప్పదు ఆయన వైద్యం చేయవలసిందే. ఒకటి ఇంకొక విధంగా సృష్టిస్తాడు భగవంతుడు, అది చేయవలసిందే. ఇలా భగవంతుడి యొక్క ఆజ్ఞాను ప్రకారం మన వృత్తులు మనం స్వీకరించగా తప్పదు. అదేవిధంగా మరి బ్రహ్మదేవుడు ఈ ప్రియవ్రతుడు ఇలా అనేప్పటికీ సరే అందరికీ మంచి జరగాలని చెప్పి ఉద్దేశం చేత ఆ ప్రియవ్రతుడి యొక్క వృత్తిని గమనించి ప్రవృత్తిని గమనించి ఆయన ఒక్కడు వస్తే సరిపోదు కదండి, మరీచి మొదలుగా కలిగినటువంటి ఋషులు రావయ్యా చిన్న పనుందరండి అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని ఆ సత్యలోకం నుండి ఈ భూలోకానికి వచ్చాడు. మరి మహానుభావుడు వస్తూ ఉంటే మైండ్లో చాలామంది దేవతలు కనపడతారు, సిద్ధులు కనపడతారు, గంధర్వులు, అలాగే చారణులు, మహామునులు, వీళ్ళంతా బ్రహ్మగారు ఎక్కడికో కొంతమంది మరీచి మొదలుగా కలిగిన మనుషులతో వెడుతున్నారని గబగబా వాళ్ళు ఎదురుగా వచ్చి వీరి బ్రహ్మదేవుడిని అనేక విధాలుగా స్తోత్రం చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి వారి యొక్క ఆశీస్సులు తీసుకునేవారు. ఇలా మధ్యలోకంలో సత్యలోకంలోంచి భూలోకం వచ్చేటప్పటి ఈ యొక్క మనువు యొక్క ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ ఎవరున్నారు? నారదుడు, ప్రియవ్రతుడు, అదేవిధంగా స్వయంభవ మనువు, ఈ ముగ్గురు ఉన్నారు. నారదుడు ఎందుకున్నాడు? ఇతను పరమ ఆత్మజ్ఞానం నేర్పుతూ ఉన్నాడు. సరే గబగబా తండ్రి గారు వచ్చారు కదా, నారదుడు, స్వయంభవ మనువు, ప్రియవ్రతుడు గబగబా లేచి ఎదురుగా వెళ్ళి స్వాగత సత్కారాలు పలికి ఆ బ్రహ్మదేవుని యొక్క గుణాలని స్తుతించారు. సృష్టి మహాదాతు, గొప్పవాడివి, ఇలా అలా అని అనేక విధాలుగా బ్రహ్మగారిని వారంతా కూడా స్తోత్రం చేశారు. ఆయన ఆ స్తోత్రాలకు సంతోషించి వారు చేసిన స్వాగత సత్కారాలు స్వీకరించి మెల్లిగా కూర్చుని, నాయనా ఓ ప్రియవ్రత, నీకు వాస్తవ స్వరూపం ఒకటి చెప్తాను విను అన్నారు. అంతేగాని నువ్వు రాజ్యం పట్టాభిషేకం అని ఈ మాటలు ఎత్తలేదు. నువ్వు పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి నువ్వు చాలా తక్కువగా ఆలోచిస్తున్నావు. ఏమిటి అంటే ఏదో మన ఆత్మజ్ఞానంతో తెలుసుకుని ఇవన్నిటినీ త్యజించి ఆ పరంధామను మనం సేవించడం కోసం ఘోరమైన తపస్సు చేసి స్వామిని చేరుకోగలం అనుకుంటున్నావు. అదంత అసాధ్యం కాదు. అది ఒక మార్గం. ఇంకొక మార్గాలు కూడా ఉన్నాయి స్వామిని చేరడానికి. ఒకే మార్గం ద్వారా అనుకుంటున్నావు నువ్వు. అంటే తన శరీరాన్ని వదిలేదో మనం ఇంట్లో అందరినీ వదిలేసి సర్వసంగ పరిత్యాగమై సన్యాసి ఇక ఇంద్రియాలని మనం లోబరుచుకుని మనం సాధ్యం చేయాలి, పరమాత్మను పొందాలి అనుకుంటున్నావు ఘోరమైన తపస్సుతో. అలా కాదయ్యా, ఆ పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడు పూజిస్తూ ఉంటాడు. స్వయంభవము నేను పూజిస్తాను. ఈ నారదుడు, ఈ మునులు అందరూ కూడా ఆయన్ని ఎప్పుడూ ఆ శ్రీమన్నారాయణని స్మరించుకుంటారు. కానీ అందరికీ ఆయన దర్శనం ఇచ్చేస్తాడా? అయితే నిన్ను ఈ శరీరంతో సృష్టించాడు, నువ్వు ఇలా ఉండాలని చెప్పి ఆయన ఆదేశించాడు. మరి ఈ శరీరానికి ఏముంటాయి? జననం, పుట్టావు కదా, మరణం, సుఖం, దుఃఖం అన్నీ ఉంటాయి. అన్నీ అనుభవించాలి. సుఖం అనుభవించాలి, దుఃఖం అనుభవించాలి. మనం కర్మలు చేయాలి, తప్పదు. ఒక మానవుడు పుణ్యం చేసి స్వర్గలోకాన్ని పొందితే ఆ స్వర్గలోకంలో స్వర్గాన్ని అనుభవిస్తాడు. ఎప్పటి వరకును? తనకున్న పుణ్యం ఉన్నంత వరకును. మళ్ళా ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. ఈ భూమి మీదకి వచ్చి మళ్ళా కర్మల్ని ఆచరించాలి. పుణ్యం చేస్తే పుణ్యలోకం, పాపం చేస్తే పాపలోకం. అదే మానవుడు, ఒక మానవుడు నరకలోకం వెళ్ళి నరకాన్ని అనుభవించి దుఃఖాలను అనుభవించి
తను చేసిన పాప కర్మల యొక్క ఫలితాన్నంతా అనుభవించి మళ్ళా భూమి మీదకి వస్తాడు. రాజస, సాత్విక, రాజస, తామస కర్మలు వచ్చి ఆచరించడం ద్వారా ఆయా జన్మలు వాళ్ళకి ప్రాప్తిస్తూ ఉంటాయి. ఆ ప్రాప్తించిన జన్మల్లో సుఖము దుఃఖము అనుభవించాలి. మానవుడు ఒక దుఃఖాన్ని అనుభవించాడు, మళ్ళా దుఃఖం రెడీగా ఉంటుంది. మళ్ళా దుఃఖాన్ని అనుభవించాడు, ఇంకో దుఃఖం రెడీగా ఉంటుంది. మానవుడు ఎప్పుడు కూడా దుఃఖమయుడేనయ్యా. నిన్ను ఇలా సృష్టించాడు అంటే నువ్వు దుఃఖాన్ని అనుభవించాలి, సుఖాన్ని అనుభవించాలి. సుఖ దుఃఖాలు రెండు అనుభవిస్తావు, బాగుంది. సుఖం ద్వారా స్వర్గలోకం అంటావు, దుఃఖం ద్వారా నరకలోకం అంటావు. ఈ సుఖ దుఃఖాలు అనుభవించిన తర్వాత మోక్షం పొందాలన్నా మానవుడి నుంచే మోక్షం పొందాలి. నరకలోకం వెళ్ళి మోక్షం పొందలేవు, స్వర్గలోకం వెళ్ళి మోక్షాన్ని పొందలేవు. నువ్వు మోక్షం పొందాలంటే మళ్ళీ భూలోకంలోనే మోక్షం పొందాలి. గుర్రమో లేకపోతే బండో ఉన్నది, ఎద్దుని కట్టాం. ఎద్దుని దేంతో కట్టావు? తాళ్లతో కట్టావు. ఏమి బండి మీద బరువు వేస్తున్నావు, ఆ బరువు ఎవరు లాగుతున్నారు? ఎద్దు లాగుతోంది. అదేవిధంగా నీవు కూడా కర్మల బద్ధమై ఉంటావు. నీ నెత్తి మీద కూడా బరువు ఉంటుంది, ఈ సంసారం అనే బరువు. దీన్ని లాగవలసిందే. ఆ పశువు ఏ విధంగా అయితే తన మీద ఉన్నటువంటి బరువుని లాగుతోందో, తాళ్ల చేత బంధించబడుతోందో, నీవు కూడా ఈ సంసారం అనే బంధంలో ఉండవలసిందే. నీ మీద ఉన్నటువంటి బరువును కూడా నువ్వు మోయవలసిందే. మానవుడు జితేంద్రుడై ఈ సంసార బాధలకి భయపడిపోయి వనం వెళ్ళాడు అనుకుందాం. మన శరీరం లోపల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదని అరిషడ్వర్గం 6 శత్రువులు ఉంటారు. కామ కోరికలుంటాయి, క్రోధం ఉంటుంది, లోభిత్వం ఉంటుంది, మదం ఉంటుంది, మాత్సర్యం ఉంటుంది. ఇటువంటి అంతర్గత శత్రువులు మనకు 6. ఈ 6 శత్రువులు మనకు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళని మనం చేసే పనులకి వాళ్ళని మనం జయించాలి. ఈ సంసారానికి భయపడి అరణ్యానికి వెళ్ళిపోతే నీలో ఉన్నటువంటి అరిషడ్వర్గము తిరగబడుతూ ఉంటారు. గృహస్థాశ్రమ ధర్మము, గృహస్థాశ్రమం అనే భయం, సంసారం అనే భయం మాత్రం పెట్టుకోకూడదు. సాధకుడు ఎప్పుడు కూడా తాను ఉంటూ ఈ యొక్క అరిషడ్వర్గాన్ని జయించాలి. గృహస్థాశ్రమంలో ఉండాలి, అరిషడ్వర్గాన్ని జయించాలి. సాధకుడు తన లక్ష్యం భగవంతుడిని ఆరాధించడం, అది మర్చిపోకూడదు. సంసారం అనే బంధాన్ని మనం చేయాలి, తప్పదు. భార్య, పిల్లలు ఇవన్నీ చేయవలసిందే. రాజ్యం పరిపాలించాలి, తప్పదు. దీంట్లో ఉండి అరిషడ్వర్గాన్ని జయించాలి. నేనెక్కడో ఇదంతా వదిలేసి ఎక్కడికో పోతాను అంటే, ఆ వనం వెళ్ళిపోతాను, అరణ్యం వెళ్ళిపోతాను, అక్కడ తపస్సు చేస్తాను అంటే దీనికి భయపడి అక్కడ ఎడితే అక్కడ ఏమో వదలవా, ఇవన్నీ కూడా అక్కడికి వస్తాయి. అంచేత నువ్వు ఎక్కడికి వెడితే అక్కడికి వస్తాయి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తాయి కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాటిని జయించాలయ్యా. నతస్య కశ్చిత్ తపసా విద్యయావా నయోగ వీర్యేన మనీషయావా నైవార్థధర్మై పరతస్వతో వా కృతం విహంతుం తనుభృద్విభూయాత్ భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ చ దేహయోగం. ఓ ప్రియవ్రత, పరమేశ్వరుడు నీకు ఈ శరీరం ఇచ్చాడయ్యా. ఈ శరీరంతో శోకము, మోహము, భయము, సుఖము, దుఃఖము అన్నీ అనుభవించాలి. వివిధమైన కర్మలు ఆచరించాలి. దీని ద్వారా ఆచరిస్తారయ్యా. ఈ శరీరం ద్వారానే ఈ బాధలన్నీ అనుభవించాలి. సుఖము, మోహము, దుఃఖము అందుకిచ్చాడు భగవంతుడు. అంచేత నీవు ఏదో భయపడిపోయి అలా అరణ్యానికి వెళ్ళిపోతాను, నేను ఈ రాజ్యం చేయను అని ఇటువంటి విషయాలు మాత్రం నువ్వు చెప్పడానికి వీర్లేదు అని చెబుతూ, భుంక్షే భోగాన్ పురుషాతి దిష్టాన్ విముక్త సంఘ ప్రకృతిం భజస్వ. అంచేత నీవు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మాల యందు భక్తిని చూపిస్తూ కామక్రోధాది అంతర్గతమైనటువంటి అరిషడ్వర్గాన్ని జయించి సురక్షితంగా ఉండగలవు. కాబట్టి ముందుగా
నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో, తప్పులేదు. కానీ భగవంతుని ఆరాధించు. అది సంసారం అనే బంధాన్ని కూడా నువ్వు మొయ్యవలసిందే. ఈ రాజ్య భారాన్ని నువ్వు మొయ్యవలసిందే. నువ్వు తప్పనిసరిగా గొప్పవాడు కాగలవని చెప్పి ఆ యొక్క ప్రియవ్రతుడిని బ్రహ్మదేవుడు చెప్పాడు. స్వయంభవ మనువు కూడా ప్రసన్నుడై ఆ బ్రహ్మదేవుడిని చక్కగా పూజించారు. తర్వాత ఆ బ్రహ్మదేవుడు సర్వవ్యాపకుడైన బ్రహ్మ సత్యలోకానికి బయలుదేరి ఆయన వెళ్ళిపోయారు, మరీచి మొదలుగా కలిగినటువంటి మునులతో. తర్వాత నారదుడు కూడా ఆయన కూడా మెల్లిగా తన యొక్క నివాసానికి, ఆయన విష్ణుధామానికి ఆయన వెళ్ళారు. దేవర్షి అయినటువంటి నారదుడు అనుమతి తీసుకున్నాడు. తర్వాత ఏం చేశారు అంటే తన భూమండలానికి రక్షణకై తన కుమారుడైనటువంటి ప్రియవ్రతుడికి పట్టాభిషిక్తుడిని చేశాడు స్వయంభవ మనువు. ఈ గృహస్థాశ్రమంలో ఇంద్రియ భోగాలు అనేవి ఉంటాయి, విషజలాలన్నమాట. అటువంటి జలాశయం అట గృహస్థాశ్రమం. జలాశయం అంటే ఒక చెరువు అనుకోండి, ఆ చెరువులో ఇంద్రియ భోగాలు అనేటువంటి విషజలం లాంటివి అన్నారు. అటువంటి గృహస్థాశ్రమ ధర్మాల్ని పాటించాడు. ఆ భగవంతుడిని కూడా ఆయన పూజిస్తూ ఉన్నాడు. ప్రియవ్రత మహారాజు తన ఈశ్వర ఇచ్ఛానుసారము కూడా ఆ సమస్తమైనటువంటి రాజ్య కలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉండేవాడు. సమస్తమైనటువంటి జనుల్లో భక్తిభావాన్ని పెంచేవాడు. ఎల్లవేళలా శ్రీమన్నారాయణ యొక్క పాద పద్మాలని ధ్యానం చేస్తూ ఉండేవాడు. రాగము, అనురాగం కానీ ద్వేషం కానీ అసలు ఏమి ఉండేవి కాదు ఆయనకి. ఆ బ్రహ్మదేవుడు మొదలుగా కలిగిన వారి యొక్క మాటలు విన్నాడు కదండి. నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి, ఇలా చేయాలన్నారు కదా. అది గౌరవం మాత్రం, వారంటే చాలా గౌరవం ఉన్నది. ఈ ప్రియవ్రతుడు ఇలా రాజ్యం చేస్తూ ఉంటే విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె బరిహిష్మతి అనే పేరు గల కన్యని ఆయన వివాహం చేసుకున్నాడు. ఈ ప్రియవ్రతుడు కాలక్రమంలో ఆమె యందు 10 మంది కుమారులు కలిగారండి ఈ ప్రియవ్రతుడికి. అతని కుమారులు యందు వాళ్ళంతా కూడా గుణశీలాలు, అన్ని చాలా గొప్పవాడు. వాళ్ళంతా కూడా అగ్నిద్రుడు, ఇంద్రజింహుడు, యజ్ఞబాహు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అని వరుసగా ఆయన కుమారుల యొక్క పేర్లు అన్నమాట ఇవన్నీ. వీరిలో ముగ్గురు, కవి, మహావీరుడు, సవనుడని ముగ్గురు, ఈ నైష్ఠిక బ్రహ్మచారులు ముగ్గురున్నారు. వీరు బాల్యం నుండే ఆ తండ్రి గారిని అందిపుచ్చుకున్నట్లుగా ఆత్మవిద్యా జ్ఞానం కలిగిన వారై ఆ భగవంతుడి యందే సేవ చెయ్యాలి అనేటువంటి నిశ్చయంతో వారు చివరికి సన్యాసాశ్రమం తీసుకున్నారు. ఈయన కొడుకుల్లో 10 మందిలో ముగ్గురు. ఆ సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత వారు ఆ స్వామి యందు అనన్య భక్తి తత్పరులై ఆ స్వామిని సేవిస్తూ, శ్రీమన్నారాయణ్ణి సేవిస్తూ కాలక్షేపం చేశారు. ఇలా చేసేటప్పటికి ఈ ప్రియవ్రతుడికి మహారాజుకి మరి ఒక భార్య ఉంది. ఆ భార్య యందు ఉత్తముడు, తామసుడు, రైవుతుడని ముగ్గురు పుత్రులు కలిగారు. వీరు మన్వంతరాధిపతులయ్యారు. క్రమంలో తర్వాత ఈ ప్రియవ్రతుడు 11 కోట్ల సంవత్సరాలు రాజ్యాన్ని, భూమండలాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించిన మహానుభావుడు. ఆధ్యాత్మికంగా ఉండేవాడు, సంసారంగా ఉండేవాడు, రాజ్యాన్ని బాగా పరిపాలించేవాడు, ప్రజలందరినీ కూడా దైవభక్తి కలిగేట చూసేవాడు, మహాబలవంతుడు. ప్రియవ్రతుడి యొక్క గొప్పతనం. సూర్య భగవానుడు ఇలా పెడుతున్నాడు, ఒక రోజు పగలు, ఒక రోజు రాత్రి వస్తుంది. అలా కాదు, నేను కూడా బయలుదేరాలని. అప్పుడు భూమండలంలో సగభాగమేమో వెలుగు, మిగిలిన సగభాగం చీకట్లో ఉండేది. అంతే కదండి, పగలు రాత్రి అన్నమాట. ఈ ప్రియవ్రతుడు గమనించి శ్రీ మహావిష్ణువుని ఉపాసించాడు కదా, ఆ స్వామి అనుగ్రహంతో గొప్ప దివ్యమైన రథాన్ని సంపాదించాడు.
ఆ రథం ఎటువంటిదియా? సూర్యుడి యొక్క రథంతో సమానంగా వేగము కలిగినటువంటిది ఆ రథం. ఈ ప్రియవ్రతుడు శ్రీహరి యొక్క అనుగ్రహం చేత ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి సూర్యరథంతో సమానమైన వేగము కలిగిన ఆ దివ్యమైన రథాన్ని ఎక్కి, అది ఏమిటనుకున్నారు? అద్భుతమైన కాంతులు కలిగినటువంటిది. ఆ కాంతులు ఈయన చీకటి, ఒకవైపు చీకటి ఉంటుంది కదా, ఆ చీకటిలో నిండిన రాత్రి వెలుగుల్లో ఈ యొక్క రథం వెళ్ళేది. ఆ దివ్య రథాన్ని ఎక్కి సూర్యుడా అయితే పగలగా ఉంది, రాత్రి అంటే ఆ భాగంలో ఈయన యొక్క రథం తిరిగేది. సూర్య భగవానుడి యొక్క వెంట 7 సార్లు ఈయన మేరుగిరి పర్వతానికి ప్రదక్షిణ చేసేట ఈ యొక్క ప్రియవ్రతుడు. 7 సార్లు ప్రదక్షిణ చేసేటప్పటికి రథం వెళ్ళేటప్పుడు ఏమవుతుందండి? చక్రాలకి 7 దీపాలుగా మారాయి. ఆ 7ను క్రమంగా ఏమన్నారో తెలుసా? జంబూద్వీపమని, ప్లక్షమని, శాల్బలి, కృష, క్రౌంచ, శాఖ, పుష్కర దీపములు అనేటువంటి పేరులతో పేరు పెట్టారు. ఆ పేరులతో జంబూద్వీపం ఎటువంటి అనుకున్నారు? ఆ ఒక్క జంబూద్వీపం 1,00,000 యోజనాలు కలిగినటువంటిది. ఈయన సూర్య భగవానుడు శక్తి వంటి శక్తితో మేరు పర్వతం చుట్టూ మరి 7 సార్లు తిరిగాడు కాబట్టి 7 సముద్రాలు ఏర్పడ్డాయి అన్నాం. అంటే 7 దీపాలు ఏర్పడ్డాయి. మరి ఈయన తన పిల్లలకి ఏమేమి రాజ్యాలను అప్పచెప్పాడు, మరి తర్వాత ఈ ప్రియవ్రతుడు ఏ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది విష్ణు సాహిత్యాన్ని పొందాడు అనేటువంటి ఉపాఖ్యానంతో మళ్ళా రేపు మనం కలుసుకుందాం. ఈ ప్రియవ్రతుడు తండ్రి యొక్క మాట వలన, బ్రహ్మదేవుడి యొక్క మాట వలన రాజ్యభారాన్ని స్వీకరిస్తూ ప్రజల్ని చక్కగా పరిపాలించాడు ఈ ప్రియవ్రతుడు. ఈ ప్రియవ్రతుడు వాళ్ళు ఏమేమి మనకి లాభాలు కలిగాయనేటువంటి విషయం రేపు మన ఉపాఖ్యానంలో తెలుసుకుందాం. అంచేతే ప్రియవ్రతుడు చాలా పంచమస్కందంలో చాలా గొప్పది ఉపాఖ్యానం. దీంట్లోనే వీరి యొక్క వంశంలో వారందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. మరి భరత చరిత్రం కూడా దీంట్లోదే. ఆ భరతుడు కూడా ఎంత ఆధ్యాత్మికవేత్త అనేటువంటి విష్ణు భగవానుడు మీకు అర్థమవుతుంది అని తెలియజేస్తూ రేపు మంచి విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.